నేరేడుచర్ల మున్సిపల్ 15 వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా కొంత చిన్నవెంకరెడ్డి గారితో ఉన్నాను. నమస్తేనా. ఇప్పుడు ఈ నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులో విజయం సాధిస్తుంది? వస్తే నేరేడుచర్లలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి 15కి 15 వార్డులు తప్పనిసరిగా గెలుచుకొని ఇది గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని కానుక ఇవ్వబోతున్నారు ఈ ప్రజలు. అన్న, ఎక్కువ శాతం ఇప్పుడు మేము చుట్టుపక్కల విలేజ్లో అడిగినప్పుడు కానీ ఇక్కడ చుట్టుపక్కల వార్డులో అడిగినప్పుడు ఎక్కువ శాతం కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా మీ పేరు వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? అంటే గత 28 సంవత్సరాలుగా ఈ అప్పట్లో గ్రామ పంచాయతీ, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ సహకారంతో స్థానికంగా ఉన్న టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గారు ఒక టీం వర్క్ చేసుకుంటూ ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులందరికీ కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము మా వంతు చేదోడు వాదోడుగా అందిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రజలు ఎవరైతే పనిచేస్తారో ఇలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అభివృద్ధికి మారు పేరు చిహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కాబట్టి తప్పనిసరిగా ఆ వాయిస్ కంపల్సరీ వినిపించడంలో తప్పేం లేదు. అది మన నేరేడుచర్లలో ముఖ్యంగా మనకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ప్రజల వరకు చేరినాయి అంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈసారి వచ్చిన ప్రజాప్రభుత్వంలో సన్నబియ్యం బాగా ప్రజల్లో మంచి స్పందన, తర్వాత మహిళా సోదరిమణులకి ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం, 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వటం, అదేవిధంగా ఇంకా అనేక అడిగినటువంటి అందరికి కూడా రేషన్ కార్డుల కార్యక్రమం కూడా ఇవ్వటం, మొన్ననే ఇందిరమ్మ చీరలు ఇవ్వటం, రైతులకి రైతు భరోసా కార్యక్రమం కింద చేయడం, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి ప్రజలు ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మన మంత్రి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చేసిన ముఖ్యంగా చేసిన పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏమున్నాయి? గౌరవ మంత్రివర్యులు ఇక్కడ 15 కోట్ల రూపాయలతోని ప్రధానంగా 2 బైపాస్లు, ఒకటి దాదాపు సుమారు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఈ పట్టణ వాసులు ఎదురు చూస్తున్నటువంటి 50 ఫీట్ల బైపాస్, అది 2వ వార్డు, 3వ వార్డు, 11, 1, 8 అట్లా కలుపుకుంటూ పాత నేరేడుచర్ల నుంచి డైరెక్ట్గా సెంటర్ అటాచ్ కాకుండా హుజూర్ నగర్ అట్లా పోవడానికి 50 ఫీట్ల బైపాస్ అనేది చాలా అవసరం ఉండే. దాన్ని గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 3 కోట్ల రూపాయలతోని అదొక భారీగా పెద్ద మంచి సిసి రోడ్డుని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నేరేడుచర్ల నుంచి జాన్పాడ్ రోడ్డుకు బైపాస్ రోడ్డు, జాన్పాడ్ రోడ్ నుంచి మిర్యాలగూడ రోడ్డుకు బైపాస్ రోడ్డు, జాన్పాడ్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ కార్యక్రమం, తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి రామాపురం రోడ్డుకు బైపాస్ రోడ్డు, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ రహదారులు కూడా ఉత్తమ్ కుమార్ సహకారంతో ఎంచడం జరిగింది. ఇప్పుడు 15 వార్డుల నుంచి మీరు అన్ని క్లీన్షిప్ అవుతుందని చెప్తున్నారు కదా, ఇక్కడ మనకు ఈ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అన్ని 15 వార్డుల ప్రజలకు అందరూ కలిపి ప్రతి వార్డులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మార్క్ కనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ మార్క్ కనపడుతుంది. అభివృద్ధి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంక్షేమ పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీది క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి 15 వార్డులలో కూడా ఏ వార్డుల్లో పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మంచిగా ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి 15 వార్డుల్లో కూడా క్లీన్ స్వీప్ అవుతుందని చెప్పనే ఆశాభావం మాకు వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆల్రెడీ పూర్తి స్థాయిలో కొంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఇక్కడ మనకి కొంత ఇండ్లు లేకుండా ఉండే. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బలహీన వర్గాలకి, బడుగులకి పూర్తి అన్యాయం చేసింది. వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఆశతో, ఆలోచనతో ఉన్నారు. వారికి ఫస్ట్ మేము ఉగాది వరకు కొత్తగా ఇందిరం ఇల్లు వచ్చే అవకాశం ఉంది. వారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందిరం ఇల్లు కట్టిస్తామనే ఒక భరోసా కల్పిస్తున్నాం. గత 10 ఏళ్లలో ఒక్క పెన్షన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పెన్షన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఆ సందర్భంలో ఇవాళ మేము చెప్తున్నాం, ఖచ్చితంగా రేపు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ఉగాదికి వచ్చే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకు కూడా
కొత్త పెన్షన్లు మంజూరు చేపిస్తాం, ఒంటరి మహిళలకి 10 ఏళ్ల నుంచి లేనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పి వారికి ప్రధానంగా ఈ 2 హామీలు మాత్రం ఇచ్చేస్తున్నాం. ఓకే, చూస్తున్నామని డిస్కషన్ థ్యాంక్ యూ.